ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వివేక చూడామణిలో శంకర్ల వారు ఏం చెప్తున్నారో చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. పోయిన వారము కొద్ది శ్లోకాలు చదువుకున్నాము. అందులో ఒక శ్లోకం ఇక్కడ 128వ శ్లోకం దగ్గర ఏన విశ్వం ఇదం వ్యాప్తం యం న వ్యాప్నోతి కించన అని నేను చెప్తూ ఉన్నప్పుడు, దేని వల్ల అయితే ఇదం విశ్వం మొత్తం వ్యాప్తి చెందుతుందో, యం దేన్నైతే ఏది కించన కొంచెం కూడా వ్యాపింప చెయ్యలేదో అటువంటిది ఆ పదార్థము, ఆత్మ పదార్థము అని చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇది భగవద్గీత నిండా చాలా చోట్ల ఉన్నది అని అనుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో ఒక ప్రశ్న కలిగింది మనకు. దేని వల్ల ఈ విశ్వమంతా వ్యాపించిందో, దేన్ని ఏది వ్యాపింపచేయలేదో అని చెప్తున్నప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇది అన్నిట్లలో ఉంది, అన్ని దీంట్లో ఉంది అని చెప్తారు కదా, మరి కాన్ఫ్లిక్ట్ కాదా అన్న క్వశ్చన్. దానికి జవాబు చూసుకుందాము. నేను పోయిన వారం ఏమన్నానంటే, భగవంతుడు కృష్ణుడు రూపంలో మన భగవద్గీతలో నేను అన్నిట్లలో ఉన్నాను, అన్నీ నాలో ఉన్నాయి అనొక చోట చెప్తాడు. అన్నీ నాలో ఉన్నాయి కానీ నేను వేటిలో లేను అని కొన్ని చోట్ల చెప్తాడు. నేను దేంట్లో లేను, అవి నాలో లేవు అని కొన్ని చోట్ల చెప్తాడు. అది చూపిస్తాను అన్నాను కదా, అది ఇప్పుడు చూపిస్తాను. నేను కొన్ని శ్లోకాలు వెతికి పెట్టాను, ఇంకొక 3, 4, 5 ఏమో రాసి వాటిని తీసేసాను. ఇంకెక్కువ రాస్తే కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది, ఎట్లైన విషయం అదే కదా అని కొద్ది శ్లోకాలు, ఒక 6 శ్లోకాల్లో కొంచెం విషయం ఇక్కడ రాసి పెట్టాను మన కోసము. ఈ ఫస్ట్ 2 ఏమో అన్నిట్లో నేనుంటాను, నాలో అన్నీ ఉంటాయి అని ఉంటుంది. తర్వాత నాలో అన్నీ ఉంటాయి కానీ నేను వాటిలో ఉండను అని ఉంటుంది. ఇక్కడేమో నేను వాటిలో ఉండను, అవి నాలో ఉండము అని ఉంటుంది. ఒకటే విషయాన్ని ఇన్ని రకాలుగా ఎట్లా చెప్తాడు ఆయన? అన్ని కాన్ఫ్లిక్టింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది అని అనిపిస్తుంది. కాబట్టి మనం దాన్ని చూసుకొని వెళ్దాము. ఇక్కడ 6వ అధ్యాయంలో ఎవరైతే నన్ను సర్వత్రా చూడగలడో, అన్ని చోట్ల ప్రతి చోట ఎవరు నన్ను చూస్తారో, అన్నిట్లో నన్ను చూడడము, నాలో సర్వాన్ని చూడడము, నన్ను అన్నిట్లో చూడడము, నాలో అన్ని చూడడము అంటాడు. మళ్ళీ అట్లానే 9వ అధ్యాయంలో 24వ శ్లోకంలో మయి నాలో తే అవన్నీ ఉన్నాయి, తేషు వాటన్నిట్లో అహం నేనున్నాను అంటాడు. అవి ఎక్కడున్నాయో చూపిస్తాను. ఇది 6వ అధ్యాయం 30వ శ్లోకం. ఇక్కడ ఆయన యహ మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మై పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అంటాడు. ఆయన ఏమంటున్నాడంటే, యహ ఎవడైతే నన్ను సర్వత్రా అంతటా పశ్యతి చూస్తాడో, అట్లానే మై నాలో సర్వాన్ని పశ్యతి చూస్తాడో, వాడికి నేను నా ప్రణశ్యామి నశించిపోను, వాడికి నేను ఎప్పుడూ ఉంటాను. మే నాలో వాడు ఎప్పుడు నశించిపోడు, నాలో ఎప్పుడు ఉంటాడు. ఎవడైతే నాలో అన్నిట్లో నన్ను చూస్తాడో వాడు నాలో ఉంటాడు, నేను వాళ్ళలో ఉంటాను. వాడు నాకు నశించిపోడు, నేను వాడికి నశించిపోను అని చెప్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారు ఈ విధంగా? తర్వాతది కూడా అంతే. ఇంకా దీన్ని ఇంకా కావాలంటే 929 శ్లోకం చూసుకోవచ్చు, దాందేముంది. కానీ చూద్దాం పట్టండి, ఎందుకు ఆగడం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే 29 ఏ భజంతి తు మాం భక్త్యా అని చెప్పి అంతవరకు, సమహాహం సర్వభూతేషు నమే ద్వేష అస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా అని చెప్పి తర్వాత తే మయి వాళ్ళందరూ నాలో ఉంటారు,
అట్లానే తేషు అహం, అన్నిట్లో నేను అని చెప్పాడు. అట్లా ఎందుకు చెప్తున్నాడు అని చూసుకుందాము. అట్లా ఎందుకు చెప్తున్నాడు ఆయన? నేను అన్నిట్లో ఉంటాను, అన్ని నాలో ఉన్నాయని ఎందుకు చెప్తున్నాడు అంటే, దీన్ని మన వాళ్ళు టెక్నికల్ టర్మినాలజీ వాడుతూ సర్వభూతాత్మకం, సర్వభూతాంతర్యామి, సర్వభూతాత్మకమైన ఆత్మ పదార్థం, ఆత్మతత్వం అంతాన్ని రకరకాలుగా పిలుస్తారు. సర్వభూతాల్లో అది ఉంది, అన్నిట్లో ఆ భూతము ఉంది అని. ఆ విధంగా ఎందుకు చెప్తారు అంటే, అంతటా భగవద్ దర్శనాన్ని చెయ్యడము ముందు నేర్చుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ముందు అసలు అన్ని విడివిడిగా ముక్కలు ముక్కలుగా, కళలుగా, ఖండాలుగా విడిగా చూడటం అలవాటైన ప్రకృతి లక్షణానికి మనసుని ఫోకస్ చేసి అంతటా ఉన్నది అదే తత్వము అని దానికి నేర్పించడం కోసం బలవంతంగా చేయవలసిన ప్రయత్నం మీద సాధించవలసిన విషయం. ప్రయత్నము, సాధన మనదే. ప్రయత్నం మనదే, సాధన కూడా మనమే చేయవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్ సాధన. దీనికి కొంచెం కష్టపడి ప్రయత్నం చేయాలి. ఇనీషియల్ గా మనసు నిలబడదు, అసలు అది మాటే వినదు, చాలా బాధ పెడుతుంది, అది ఎటెటో పోతుంటుంది మనసు. అన్నిట్లలో నిన్ను నువ్వు చూసుకో, అన్నిట్లలో భగవంతుడిని చూడు అంటే అదే అంత తొందరగా ఒప్పుకోదు. అందుకని దాన్ని ఎక్కడ పెట్టారు? ఆ విషయం ఆయన చెప్పడాన్ని ధ్యాన యోగంలో పెట్టారు. ధ్యాన యోగంలో, లేదా దాన్ని యోగం అని పిలుస్తారు, ధ్యాన యోగం అని పిలవచ్చు, యోగం అని పిలవచ్చు. దాన్నే మన పతంజలి మహర్షి అష్టాంగ యోగం అని మనకి ఇచ్చారు. అందులో యమ నియమాదులతో కూడి ధారణ, ధ్యాన, సమాధి అని ఉంటుంది. ఈ ధ్యానం ఇంకా అక్కడ దాకా వచ్చిన తర్వాత సమాధి స్థితిలో అన్నీ ఒకటే చోట లయమైపోవడం అన్నది తీసుకెళ్తుంది. అక్కడ దాకా తీసుకెళ్లేది ఆ యోగ మార్గం, ఆ ప్రక్రియ. అది చెప్తూ ఒక చోట కూర్చో, ఎవరు లేని చోట కూర్చో, నువ్వు మెత్తటి ఆసనంలో కొంచెం మంచిగా సుఖంగా ఉన్న ప్రదేశంలో కూర్చో, కొంచెం ఏమైనా కడుపు ఖాళీ లేకుండా కూర్చో, మరీ ఎక్కువ తినకు, నిద్ర వస్తుంది, అవన్నీ చెప్తూ ఆయన చాలా చెప్తూ అసలు ఆసనం దగ్గర నుంచి మొదలు పెడతారు. యమ నియమాలు అయిపోయిన తర్వాత ఆసనం దగ్గర నుంచి ఆయన చెప్తారు. యమ నియమాలు మనం ఆయన చెప్తూనే ఉంటారు. భగవద్గీత అంతా అబద్ధం ఆడొద్దు, హింస చేయొద్దు, అవన్నీ సర్వభూతాలకి హితం చేయాలన్న కోరికుండాలి, అవన్నీ చెప్తారు. యమ నియమాలు అయిపోయాక ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వరకు కూడా చెప్పి ఆసనం నుంచి ఎట్లా కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎందుకు కూర్చోవాలి, నీ ముక్కు కసను చూసుకో అని అక్కడి నుంచి చెప్తారు ఆయన. ప్రాణాయామం చెప్తారు, తర్వాత ప్రత్యాహారం, మనసును వెనక్కి తిప్పుకో అంటారు, తర్వాత ధారణ, ధ్యానము, సమాధి వరకు చెప్తారు. ఇంకప్పుడే మనము ఈ 6వ అధ్యాయం చదువుతూ ఇందులో ఇంత చెప్పారు, అసలు పతంజలి యోగంలో ఏముందో చూద్దామని మనం వెళ్ళి కొద్ది నెలలు పతంజలి యోగ సూత్రాలని అధ్యయనం చేసి మళ్ళీ వచ్చాము. కాబట్టి అది చెప్తున్నారు, అది ఎవరికి చెప్తున్నారని చూసుకోవాలి. ఇందులో అన్ని నాలో ఉన్నాయి, నేను అన్నిట్లో ఉన్నాను, అన్ని నాలో ఉన్నాయి, నేను వేటిలో లేను, నేను ఎందులో లేను, అవి నాలో లేవు అని అంత కాన్ఫ్లిక్టింగ్ గా కనిపిస్తుంది మనకు. సరిగ్గా చూసుకోకపోతే ఇంత కాన్ఫ్లిక్టింగ్ విషయాలన్నీ ఒక దాంట్లో ఎందుకు పెట్టారు అనిపిస్తుంది. ఆయన కాన్ఫ్లిక్ట్ చెప్పట్లేదు, స్టెప్ వైజ్ గా తీసుకెళ్తున్నారు. అన్ని డైరెక్షన్స్ లో కోడిపిల్లల్లాగా పరిగెత్తుతున్న ఆలోచనల్ని, మనుషులని, ఆ మనుషులు వాళ్ళలో గుణాలు ప్రేరేపిస్తూ అన్ని దిక్కులకి తరుముతుంటే ఏవో కర్మలన్నీ పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఆయన ఒక వస్తువు మీద ఫోకస్ చెయ్యి, ముందు కూర్చో అనే ఆసనం, ఒక చోట కూర్చో, ఎవరు లేని చోట కూర్చో అని అంతవరకు అక్కడ ఆ లెవెల్ నుంచి పట్టుకొచ్చారు నాలాంటి వాళ్ళందరినీ. అప్పుడు తీసుకొని వస్తూ చివరికి ఇక్కడి వరకు అయితే రా, కనీసం నువ్వు అంతటా ఉన్నది అదే పదార్థం, అన్నిట్లో ఉంది, అన్నిట్లలో ఉంది. ఎక్కడో గుడికి వెళ్తే ఉంది, ఎక్కడో పటంలో ఉంది, ఎక్కడో కొండ మీద ఉంది కాదు, ప్రతి ప్రాణిలో ఉన్నది, ప్రతి చోట ఉన్నది, అంతటా ఉన్నది, సర్వమై ఉన్నది అని ఆ సర్వభూతం, ఆ సర్వభూతాత్మ భావాన్ని నేర్పిస్తారు. ఆ సమయంలో అంతటా నేనున్నాను, నాలో అన్ని ఉన్నాయని చెప్తుంటారు. అది తప్పనిసరి. కనీసం అది అవేర్నెస్ కిక్ స్టార్ట్ అవ్వడం కోసం, అవేర్నెస్ అసలు మొదలవ్వడం కోసము చెప్పే విషయము. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకక్కడి నుంచి 2వ స్టెప్. అంతవరకు ఆ ధ్యాన యోగంతో
పతంజలి మహర్షి మనకిచ్చిన అష్టాంగ యోగా అవస్థలలో నుంచి మనము దాటుతూ ఆ స్టెప్స్ లో నుంచి దాటుతూ ఇక్కడ దాకా వస్తే ఇంకా తర్వాత సాధన మారుతుంది. ఇంతవరకు ఉన్న సాధన బలవంతంగా ప్రయత్నం మీద మొండిగా చేయవలసిన సాధనే. ఆ తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఇక్కడ దాకా వచ్చి మనసును నిలబెట్టిన తర్వాత అంతటా ఉన్నది అదే పదార్థం అన్న విషయం దాకా మనసు వస్తే మనసుని లయం ఎట్లా చేసుకోవాలి అని ఆయన చాలా పతంజలి మహర్షి నేర్పించి వదిలిపెడతారు. అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ విచారణ అన్న సాధన మొదలవుతుంది. ఇంతవరకు ఫిజికల్ గా కూర్చోవడము, ఫిజికల్ గా ఆలోచనల్ని ఎట్లోకట్లా ఆపడము, సూక్ష్మంగా శరీరాన్ని స్థూలంగా మనసుని సూక్ష్మంగా దాన్ని ఆపడం ఎట్లా, యాక్చువల్ గా చేయడం ఎట్లా వరకు ఆ సాధన అయినాక ఇక్కడ అయితే కూర్చున్నాను కదా. ఇప్పుడు అంతటా సర్వత్రా ఉన్న పదార్థము ఏది అన్న విచారణ మొదలు పెడతాము. అప్పుడేం చెప్తారంటే ఆయన అన్నిట్లో నేనున్నాను కానీ నాలో అవి లేవు అని చెప్తారు. ఇది చాలా ముఖ్యము. అన్నిట్లలో నేను లేను, అవన్నీ మాత్రం నాలో ఉన్నాయి అని చెప్తారు. ఈ చెప్పేటప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఏదో ఆకాశం ఉంది, ఆకాశంలో గాలి ఉంటుంది, కానీ గాలిలో ఆకాశం ఉండదు. ఆకాశంలో గాలి ఉంటుంది కానీ గాలిలో ఆకాశం ఉండదు. అట్లానే నేను అన్ని ప్రాణుల్లో ఉండను, ప్రాణులన్నీ నాలో ఉంటాయి, నేను వాటికి ఆధారమై ఉంటాను అని అక్కడికి తీసుకెళ్తారు. అది ఇంకా విచారణ చేస్తుండాలి. ఆ విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఇది కూడా చూపిస్తాను. 9:4 ఉంటుంది, 7లో కూడా ఉంది. ఇక్కడ ఎన్నది దాని నంబరు 12. ఈ 12 దగ్గర అహం తేషు వాటిలో నా లేను, కానీ తే అవన్నీ మాత్రం మయి నాలో ఉన్నాయి అని చెప్తారు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. ఈ చెప్తున్న చాప్టర్ లో, ఈ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ అధ్యాయంలో ఆయన ఫోకస్ అంతా మనల్ని, నాలాంటి వాళ్ళని కూర్చోబెట్టడం. ఎక్కడెక్కడో పనులు పెట్టుకొని కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్న నాలాంటి వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఎక్కడెక్కడో తిరుగుతున్న నా ఆలోచనలన్నిటినీ ఒక దగ్గర ఉంచడం కోసం. ఒకవేళ తిరిగితే తిరిగాయి, అన్నిట్లలో నేనున్నానని ఎందుకు చెప్తాడు పాపం ఆయన? నీ మనసులను, నిన్ను శరీరాన్ని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడితే కూడా మనసు ఎక్కడో తిరగొచ్చు రకరకాల ప్రదేశాల్లో. పోని ఆ పోయిన ప్లేసెస్ అన్నిట్లలో కూడా నేనున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి నేనున్నాను, నువ్వు ఇండియాకి వెళ్ళు నేనున్నాను, అమెరికాకి వెళ్ళు నేనున్నాను, ఏదో అంతరిక్షానికి వెళ్ళు నేనున్నాను, పిల్లిని చూడు నేనున్నాను, నీ కూతురు గుర్తొచ్చిందా అది నేనే అయి ఉన్నాను అని ఇంకా ఆ రకంగా మనసుని వెనక్కి పట్టుకొని రావడానికి ఆయన సర్వ విధాలా ప్రయత్నం చేస్తాడు. విశ్వ ప్రయత్నం చేస్తాడు పాపం అంతా. విశ్వమంతా నేనే, విశ్వమంతా నేనే, అంతా నేనే అని చెప్పుకుంటూ విశ్వ ప్రయత్నం చేస్తాడు ఆయన నా మనసులో నా ఆలోచనలు ఒక చోట ఉంచడానికి. కాబట్టి ఆ పర్పస్ వేరు, ఆ పర్పస్ వేరు. ఆయన ఎందుకు చెప్తున్నాడని, ఇక్కడ పర్పస్ వేరు, అది అక్కడే ఉంది. ఆ విషయం తప్పనిసరిగా చూసుకోవాలి ఎందుకు చెప్తున్నాడు ఆ విషయం. ఇక్కడ 3 రకాలుగా చెప్తే ఇంత కాంప్లికేషన్ లో అంత కాన్ఫ్లిక్టింగ్ గా ఉంది కదా ఇన్ఫర్మేషన్ అని మనసు అడుగుతుంది. ఎందుకంటే దానికి మనం జవాబు చెప్పిందాక ఆ ప్రశ్న అది అడుగుతుంది మనసు. అది ఆ రకంగా అడగడం అత్యవసరము. ఇప్పుడు దానికి జవాబు చెప్తాము. ఇక్కడ ఆయన చెప్తున్న కారణం వేరు. ఆయన ఇక్కడ 9వ అధ్యాయంలోను 7వ అధ్యాయంలో ఆయన ఎందుకు చెప్తున్నాడు 7లో, నేను 7లో జ్ఞాన విజ్ఞానం. జ్ఞానం అంటే ఏమి, విజ్ఞానం అంటే ఏంటి, జ్ఞానానికి తీసుకెళ్ళాలి మనల్ని. అక్కడికి వెళ్తున్నప్పుడు ఆయన చెప్తున్నదేమి, నేను వాటిలో లేను గాని అవన్నీ నాలో ఉన్నాయి అని చూడు నువ్వు. ఎందుకంటే ఇంకా బయట తిరగడమే ఉంటుంది. నేను వాటిలో ఉన్నానంటే, నేను అంతటా ఉన్నాను, అన్నిట్లో నేనున్నాను అంటే ఇంకా బయట తిరుగుడే ఉంటుంది. ఇంకా అక్కడక్కడ తిరుగుతావు. ఈ క్షేత్రంలో దేవుడు ఉన్నాడు, ఆ చెట్లో దేవుడు ఉన్నాడు, ఈ గుట్టలో దేవుడు ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, ఎంత ఆకులో ఉన్నాడు, ఈ పువ్వులో ఉన్నాడు, ఈ నీళ్లలో ఉన్నాడు, నాలో ఇంకా ఇంత ఎన్ని ఉంటాయి. నాలో ఉన్న వాడిని చూడరు. ఇంక వీడు బయటంతా ఎక్కడ చూస్తే అక్కడ దేవుడు ఉన్నాడు అంటే
ఏదో కొంతమంది ప్రహ్లాదుడి స్థితిలో అంతటా పరబ్రహ్మాన్ని దర్శించే మనస్థితితో ఉంటారు, అందరూ అట్లా ఉండరు. అంతటా ఉన్నాడంటే ఇంకా ప్రతి రాయిని, రపని, కొండని, గుట్టని, చెట్టుని, చామని పట్టుకొని తిరుగుతారు, వాడి లోపలికి వాళ్ళు వెళ్ళరు ఇంకా. కాబట్టి వాటిలో నేను లేను, బయట చూడ్డం మానేయి, నాలో ఉన్నాయి అవన్నీ, నేనెక్కడున్నానో చూడు అని మొదలు పెట్టుకుంటూ చాలా ముఖ్యము, చాలా ముఖ్యము. ఆయన ఏ కాన్సెప్ట్ లో, ఏ కాంటెక్స్ట్ లో చెప్తున్నారో, మమ మాయా అంటాడు ఆయన. ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు నాలో అవి ఉన్నాయి, వాటిలో నేను లేను అని చెప్పేది ఎప్పుడు మాయా వాదంతోటే చెప్తాడు. మాయా అని చెప్తాడు, అది నా మాయా, అది నా మాయా అని చెప్తాడు. కాబట్టి దీన్ని మాయావాదం కూడా పిలుస్తారు, లేదా దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దీన్ని, ఇది నిజమేనా, నా కూతురు నిజంగా అన్నిట్లలో నేను లేనన్నాడు ఆయన, నేను వాటన్నిట్లలో లేనన్నాడు. కాబట్టి అవన్నీ నాలోనే ఉన్నాయంటే నా కూతురు ఎక్కడుంది, ఆయనలోనే ఉందా, ఆయన ఎక్కడున్నాడు? నేను కూడా ఆయనలోనే ఉన్నానంటే నేను ఎక్కడున్నాను? ఈ చెట్టు కూడా ఆయనలోనే ఉందంటే చెట్టు ఎక్కడుంది? ఈ చెట్టు ఆయనేనా? కాదు. నా కూతురు, నా కూతురు ఆయనేనా? కాదు. నా చెయ్యి ఏంటి, నేనేనా? కాదు. నా కాలు నేనా? కాదు. అని కాదు కాదు అనుకుంటూ, నా చేతికి దెబ్బ తాకింది, అయితే అయిందిలే, అది నేను కాదు. నా మనసు బాగలేకపోతే నేను చేసేదేం లేదు, అది నేను కాదు, మనసు నేను కాదు. నాకు చాలా సంతోషం వేసింది, అయితే అయ్యింది, ఆ సంతోషం అని అనుకుంటున్న మనసు నాది, నేను కాదు అని అనుకుంటూ పోతాము. కాబట్టి దాన్ని సాక్షివాదం అని కూడా చెప్తారు. సాక్షి, ఆ సాక్షిగా ఉండడము, ఉంటూ ఇదంతా మాయగా మారుతూ ఉన్నది అని తెలుసుకుంటూ ఉండడము. అప్పుడు బయటంతా ఉన్నది, మారుతూ ఉన్నది, ఆ మారని సత్ కాదు అని తెలుసుకోవాలి. అట్లాంటప్పుడు, అటువంటి విషయాన్ని నేర్పిస్తున్నప్పుడు నేను వాటిలో లేను కానీ అవన్నీ నాలో ఉన్నాయి అని చెప్తారు. కావాలనే చెప్తారు. బయట తిరుగుతున్న మొత్తం ఆలోచనల్ని వెనక్కి తిప్పడానికి కావాలనే ఆ ప్రయోగం చేస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా సాధనే చెయ్యాలి. ఈ సాధన పేరు విచారణ. విచారించుకుంటూ, విశ్లేషించుకుంటూ, దాన్నే మన భగవంతుడు భగవద్గీతలో విభాగ యోగం అంటాడు. విడదీసి చూసుకో, కలుపుకో, ఆ విడదీసి చూసుకో, అది ఇది నేనా అని ఆలోచించుకో, విచారించుకో. జ్ఞాత్వా అంటాడు, తెలుసుకో, విద్ధి తెలుసుకో అని చెప్తుంటాడు. జ్ఞాత్వా తెలుసుకుంటే నువ్వు విమోక్షసే, నీకు మోక్షం కలుగుతుంది, తప్పించుకుంటావు, ఆ తర్వాత నువ్వే అది అయిపోతావు, ఇంకపో అని చెప్తున్నప్పుడు ఈ పద్ధతి అవలంబిస్తాడు ఆయన. చాలా స్పెసిఫిక్ గా ఉంటుంది, ఎట్లా పడితే అట్లా వాడడు ఆయన ఆ విషయాలు. ఇంత దాకా వచ్చిన తర్వాత మూడో పద్ధతి మొదలు పెట్టినప్పుడు, నీలో నేనున్నాను, నాలో నువ్వు ఉన్నావు, ఉన్నదంతా ఒక్కటే. నాలో నువ్వున్నావు, నీలో నేనున్నాను, నాలో నేను లేను, నీలో నేను లేను, వాళ్ళలో నేను లేను. హీ, షీ, ఇట్, వాడు, అది, ఈమె, నువ్వు, నేను, ఇట్లాంటివన్నీ లేవు. నేను నీలో లేను, నువ్వు నాలో లేవు, నువ్వు నేను ఒక్కటే అని చెప్పాలి. అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు ఆయన ఆ భూతాన్ని మత్స్థానిన, అవి నాలో లేవు, మమ ఆత్మ నా భూత భృత్, వాటిని నేను భరించేది లేదు, నేను వాటిని భరించేది లేదు, అవి నాలో లేవు. ఫస్టే ఆయన నేను వాటిలో లేనని చెప్పాడు. అయితే ఏంటయ్యా నువ్వు చెప్తుంది ఇంతకీ అంటే, ఇదిగో 2వ అధ్యాయంలో ముందే చెప్పాడు ఆయన. ముందే చెప్పి 2 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేసి 3వ శ్లోకంలో తెగించి ఆయన మొత్తం ఖరాఖండిగా నిర్ణయించాడు. అందులో ఆయన ఏం చెప్పాడంటే, అవ్యక్త, అచింత్య, అవికార్య అన్నాడు. 3 విషయాలతోటి ఇది విషయము అని చెప్పాడు. అయితే ఇక్కడికి రావడానికి వెంటనే కష్టం అవుతుంది, అందుకని ఇన్ని స్టెప్స్ లో నుంచి దాటుకుంటూ రావచ్చు అలాంటి వాళ్ళకి. ఈ స్టెప్స్ తోటి సంబంధం లేదు, డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు అన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ప్రతి వాళ్ళు ఈ స్టెప్స్ లో నుంచి వెళ్ళాలని లేదు, కానీ అసలు మనసే నిలబడదు, ఆశల మీద ఉంది,
మాట వినదు మనసు ఏం చెయ్యాలి అనుకున్న వాళ్ళ కోసం చెప్పడానికి మొదటిది, అన్నిట్లో నేనున్నాను చూడు, నీలో కూడా ఉన్నాను చూడు, నాలోనే ఇవన్నీ స్థిరమై ఉన్నాయి చూడు అని చెప్తారు. అప్పుడు భయం అనిపించదు. ముందు అసలు దీనికి కారణం ఎందుకు ఇట్లా చెప్తాడు అంటే భయాన్ని తీసేయడానికి ఫస్ట్. ఇది శోకం పోతే మొత్తము ఈ స్థితి వస్తుంది, అశోకమైన స్థితి తర్వాత వస్తుంది. ముందు భయం ఉంటుంది ప్రతి దానికి, ఏమన్నా అవుతుందేమో, ఏమవుతుందో, చచ్చిపోతానేమో, ఆరోగ్యం బాగుండదేమో, నాకేమైనా అవుతుందో, ఉన్నది పోతుందో, అనుకున్నది రాదో అన్న భయాలు ఉన్నప్పుడు వాటిని తీసేయడానికి ముందు ధైర్యం చెప్పడానికి, అంతటా నేనే ఉన్నాను, నేను కాంది ఏదీ లేదు, అన్ని నాలోనే ఉన్నాయి అని చెప్తే నేనున్నది కూడా భగవంతుడిలోనే, నాకేం భయం లేదన్న ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం, అభయాన్ని ఇవ్వడం కోసం, భయాన్ని తీసేయడం కోసం అట్లా చెప్తాడు తప్పకుండా. తర్వాత ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసరికి నేను అన్నిట్లలో లేను, అన్ని నాలో ఉన్నాయి అన్నప్పుడు ఇంకా దుఃఖం అనిపించదు. ఇక్కడికి భయం ఆల్రెడీ పోతుంది, ఈ దాటి ఇక్కడికి వస్తే భయం పోతుంది, ఇక్కడ దుఃఖం పోతుంది, శోకం పోతుంది. ఇంకా తర్వాత ఈ భయము దుఃఖం పోతే శోకాలు మోహాలు పోయాయి అంటే వెంటనే, ఎందుకంటే భయం దేని వల్ల అంటే మోహం వల్ల, తెలిసి తెలియని అజ్ఞానం వల్లే భయము. అది పోయిన తర్వాత శోకం ఉంటుంది, అది కూడా పోయిన తర్వాత రాగద్వేషాలు, ఆ విధంగా మలినాలు పోయిన తర్వాత చిత్తము సిద్ధమవుతుంది. ఆ చిత్త సిద్ధి కలిగిన తర్వాత నాలో అవి ఉండడం, ఆ వాటిలో నేను ఉండాలి అంటే రెండు ఉండాలి, రెండు ఎక్కడ ఉన్నాయి, ఉన్నదంతా ఒక్కటే అని అప్పుడు చెప్పడానికి ఈ విధంగా చెప్తారు. ఇది తప్పనిసరిగా మనం అర్థం చేసుకోవాలి. స్టెప్స్ లాగా తీసుకొని వెళ్తారు, ఒక క్రమ పద్ధతితోటి ఉంటుంది ఆ చెప్పడం. ఆయన ముందు వెనకాల చెప్పినట్టు ఉంటుంది. కానీ కావాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మయి అని హోలీ భగవద్గీతలో మయి అని ఎన్నిసార్లు వచ్చింది అని చూసుకోండి. ప్రతి దాంట్లో మయి అని ఉంటుంది. నేను అసలు కష్టపడి ప్రతి పద్యం 700 శ్లోకాలన్నీ భట్టియం వేసి నాకు బాగా నోటికొచ్చి నేను తెలుసుకొని వచ్చి చెప్తున్నాను అనుకునేది. ఇవన్నీ యాక్చువల్గా మయి అని వెతికితే ఇవన్నీ బయటపడ్డాయి. అట్లా ఉంటుంది యూజువలీ. వెతికి చూడండి, క్రాస్ రెఫర్ చేసి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది చెప్పడం కోసం అంతటా ఉన్నది ఆ పరబ్రహ్మమే, అన్నిట్లలో అది ఉన్నది, అసలు మొత్తం సకలమైన జీవరాశులన్నీ, మొత్తం బ్రహ్మాండాలన్నీ భగవంతుల్లోనే ఉన్నాయి అని చెప్తారు. ఆ తర్వాత సెకండ్ స్టెప్కి వచ్చేసరికి నేను ఇక్కడ ఆకాశం చెప్పాను, ఆకాశం గాలి ఎగ్జాంపుల్ చెప్పాను. ఆకాశం ఉన్నది, గాలి అంతా ఆకాశంలోనే ఉంటుంది, అయితే ఆకాశం మాత్రం గాలిలో ఉండదు, గాలి ఆకాశాన్ని దాటిపోదు, ఆకాశం మాత్రం అనంతంగా వ్యాపించి ఉంటుంది అని చాలా చెప్తారు. ఆ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకున్నాము. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక తాడుంది, ఒక పాముంది అని చెప్పుకుంటాము. ఎప్పుడు చూసినా అదొక ముఖ్యమైన ఎగ్జాంపుల్. ఇక్కడ విచారించేటప్పుడు విచారించి చూసుకుని కళ్ళతోటి జ్ఞానంతో తెలుసుకోవడం. ఏదో ఒక తాడు పడి ఉంటే తాడు అనుకోకుండా పాము అని భయపడే మనస్థితి ఉంటుంది. అప్పుడు విచారించి చూసుకొని లైట్ వేసుకొని జ్ఞానంతో కళ్ళు తెరుచుకొని చూసుకుంటే కాదు ఇది తాడే అని తెలుస్తుంది. ఆ తెలవడం ఎట్లా చెయ్యాలి అన్న విచారణకి ఆ ఎగ్జాంపుల్ ని చాలా పాపులర్ గా చెప్తారు మనకి. ఆ తర్వాత ఇంకొక, దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మన భగవంతుడు భగవద్గీతలో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. నేనెవరిలో ఉండను గాని అన్ని నాలో ఉంటాయి అని చెప్పేటప్పుడు ఆయన వాడిన ఎగ్జాంపుల్ భగవద్గీతలో, నేను సూత్రంలాగా ఉంటాను, దారంలాగా, మొత్తం అన్ని జీవులు, బ్రహ్మాండాలు, ప్రాణులన్నీ మణుల్లాగా నాలో నాకు గుచ్చబడి ఉంటాయి అంటారు ఆయన. ఆ రకంగా ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మూడోది చూద్దాం. ఇది కూడా దాటి చిత్తము సిద్ధమైన తర్వాత వాటిలో ఇవి వీటిలో అవి ఉండడానికి 2, 3, 30 పదార్థాలు లేవు, ఉన్నది ఒకటే పదార్థం అనుకున్న తర్వాత, అంతవరకు మనసు వస్తే అప్పుడు ఇంకా చేసేదేం లేదు, ఇంకా అనుభవం సాధన ఓన్లీ ఇంతవరకే. ఇది మొదటి ప్రయత్నము, ఇది రెండో ప్రయత్నము. మొదటిది ధ్యానము మొదలైన వాటితో, పూజలు, సేవలు, ఉపవాసాలు, యాత్రలు,
అటువంటి వాటన్నిటితోటి ఇంకా సత్సంగాలు, స్తోత్రాలు, భజనలు, పారాయణాలు వాటన్నిటితో చేసేది ఇక్కడ. ఇక్కడ చేసే సాధన వాటన్నిటితోటి చేస్తాము. ముఖ్యంగా ధ్యానం చాలా హెల్ప్ చేస్తుంది. పూజలు, స్తోత్రాలు, యాత్రలు వీటి వల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుంది, కానీ చాలా మటుకు ఉండదు. ఎందుకంటే శరీరం కూర్చోదు. యాత్రలకు వెళ్ళి వస్తుంటే స్తోత్రాలన్నీ చదువుతుంటే భజనలన్నీ చేస్తుంటే యాంత్రికంగా శరీరం చేస్తుంది, మనసు నిలబడదు. కానీ కనీసము ఒకవైపుకి ఆలోచనలు తిప్పడానికి పనికి వస్తుంది. ముఖ్యంగా అంతవరకు వచ్చిన తర్వాత ఇంక కూర్చొని ధ్యానం చేయడం అవసరము. ఆ ధ్యానం చేస్తే చివరి దాకా చాలా భాగం వచ్చాము, మనసు స్థిమితపడి నిలబడ్డది అనుకుంటే మాత్రం ఇంకప్పుడు అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ అంత విచారణ, అంత విశ్లేషణ, ఇంకంత ఆలోచన మొదలవుతుంది. ఇంకా ఇక్కడ అది నిజంగా తాడా, అది నిజంగా పామా, ఇది నిజంగా చెట్టేనా, అది నిజంగా మారుతున్నవన్నీ నిజంగా ఉన్నాయా, నిజంగా మారుతున్నాయా, మళ్ళీ అంటే ఈ చైనేనా, ఊపిరి పీల్చుకుంటున్నది నేనా అని ఎన్నో రకాలుగా విచారణ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ దాకా వస్తే మాత్రం ఇంకా తెలుసుకోవడమే, అనుభవమే, ఇంకా చేసేదేమీ లేదు, ఉత్త అనుభవమే ఉంటుంది. ఇంకా సాధన ఏమి ఉండదు, ఇంకా తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడం ఏమి అంటే అవ్యక్తం, అచింత్యం, అవికార్యం అన్న వస్తువు ఒకటి ఉంది, అది అనుభవంలోకి వస్తుంది, ఇంకా అంతే తెలుసుకోవడం ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాము? మిగిలిన వాటికైతే ఆకాశము, గాలో, తాడో, పాము, మానులో సూత్రమో ఏంటో ఒకటి ఎగ్జాంపుల్ గా పెట్టుకొని చూసుకున్నాము. సాక్షిగా ఉండడము, ధ్యానం చేస్తూ ఉండడం, ఆలోచించుకుంటాను. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకటి చాలా అందమైన ఉదాహరణతో వచ్చింది. అవ్యక్తం, అచింత్యం, అవికార్యానికి నాకు అది షేర్ చేస్తాను. ఇప్పుడు ఒక శబ్దం ఉందనుకోండి, ఆ శబ్దం ఉంది అని చెప్తాము. ఆ శబ్దము మారుతుంటుంది. ఒకసారి పెద్దగా ఉండొచ్చు, ఒకసారి చిన్నగా ఉండొచ్చు, ఒకసారి పెద్దగా మూతలాగా ఉండొచ్చు, చెవులు బద్దలవ్వచ్చు, ఒక్కొక్కటి చాలా శ్రావ్యంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ శబ్దాలు ఎంతైనా మారొచ్చు. కానీ మనము నిశ్శబ్దం అని కూడా అంటాము. నిశ్శబ్దం అంటే శబ్దం లేకపోవడమే నిశ్శబ్దం. నిశ్శబ్దంగా ఉంది అంటాము, చాలా విచిత్రంగా. నిశ్శబ్దంగా ఉంది అంటాము. నిశ్శబ్దం అంటేనే శబ్దం లేదని అర్థం. శబ్దం లేకపోవడం అన్నది ఉంది అంటాము. ఎందుకు అంటే అసలు ఏమీ వ్యక్తం కాకుండా ఉండడమే ఉండడము. అది అవ్యక్తము. శబ్దంలాగా అది వ్యక్తం కాదు, కానీ ఉంది అని అందరికీ తెలుసు. ఏమీ శబ్దాలు లేనప్పుడు, క్వైట్ గా ఉన్నప్పుడు అది తెలుస్తూ ఉంటుంది, అనుభవంలోకి వస్తుంది. అప్పుడు తెలవడం అంటే ఏంటి, మళ్ళీ పై అది చాలా ముఖ్యము. ఒకవేళ శబ్దం ఉన్నది అంటే నా చెవులు వినాలి, నా మనసు దాన్ని పట్టుకోవాలి, దాన్ని విచారించాలి. ఏదో ఊరికి డమడమ శబ్దాలు అయితే విచారించేది ఏం లేదు, పెద్ద శబ్దం అని తెలుస్తుంది. అంటే అది కూడా కనీసం పెద్ద శబ్దము, పిచ్చి శబ్దం, బాగా పెద్ద శబ్దం అని తెలుస్తుంటుంది అంతే. దానికి ఇంకా లేదా ఇప్పుడు నేను మాట్లాడుతున్నవి కూడా శబ్దాలే, దానికి ఒక అర్థం ఏమైనా ఉందని తెలుస్తుంది. అయితే ఈ తెలుస్తుంది అని అయితే నా చెవులన్నా ఏదో జ్ఞానేంద్రియాలకి తెలియాలి, ఏదో నా మనసు అన్న ఇంద్రియానికి తెలియాలి. ఆ ఇంద్రియాలు ఏవో రకంగా పట్టుకోవాలి. ఈ నిశ్శబ్దాన్ని పట్టుకోవడానికి అది శబ్దం లేదు. నా చెవులు గాని మనసు గాని దాన్ని పట్టుకోవాలి అంటే శబ్దం ఉండాలి. శబ్దం ఉంటాయి, పట్టుకుంటాయి. ఇది నిశ్శబ్దాన్ని ఏమీ లేని దాన్ని అవి ఎట్లా పట్టుకుంటాయి? అది ఏమీ లేని నిశ్శబ్దాన్ని దాన్ని ఏం చేస్తాం మనము? తెలుసుకోలేము. దాన్ని చింతించి విచారించి పట్టుకోలేము. దాన్ని అనుభవిస్తాం. ఏమీ లేకుండా, సౌండ్ లేకుండా ఉంటే నిశ్శబ్దంగా ఉందండి అనుకుంటాము. అది అనుభవము. దానికి వికారాలు లేవు. కావాలంటే శబ్దాలు రకరకాలుగా మారొచ్చు. ఎక్కువగానో తక్కువగానో, ఆడ శబ్దంగానో మగ శబ్దంగానో, ఏదో ఇనుప కడ్డీ శబ్దంగానో, లేకపోతే ఏదో రబ్బర్ బాల్ శబ్దంగానో, ఎన్ని రకాలుగైన శబ్దాలు మారచ్చు, దూరం నుంచో దగ్గర నుంచో ఆ రకంగా. కానీ నిశ్శబ్దం మాత్రం మారదు, దానికి వికారాలు లేవు. పైగా ఇంకొక అందమైన విషయం ఏంటంటే నిశ్శబ్దం ఎప్పుడూ ఉంటుంది. శబ్దాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటి ఇష్టము.
ఏమైనా స్థూలమైన వస్తువులు కదిలితే శబ్దం అవుతుంది, లేదా సూక్ష్మంగా నా ఆలోచనలు కలిగితే నా మనసులో శబ్దాలు అవుతూ ఉంటాయి. చెవులకు అవసరం లేదు ఇంకప్పుడు. కానీ స్థూలంగానో సూక్ష్మంగానో శబ్దాలు లేకుండా ఉంటే ఎప్పుడూ ఉండే నిశ్శబ్దం తెలుస్తుంది. అందుకనే మన భగవంతుడు మౌనం 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 అని అంత చెప్తారు. ఆయన మౌనం, మౌనంగా ఉండు, మునిగా ఉండు. ఉన్నప్పుడు నీకు తెలుస్తుంది. బయట శబ్దాలు ఉంటే నీ చెవులు పట్టుకుంటాయి, లోపల మనసులో శబ్దాలు ఉంటే నీ మనసు పట్టుకుంటుంది. శబ్దాలు ఉన్నంతసేపు నిశ్శబ్దం తెలియదు. నిశ్శబ్దం ఎప్పుడూ ఉంటున్నది, అవికార్యం, అచింత్యం, అవ్యక్తం. ఆ నిశ్శబ్దం తెలియాలంటే శబ్దాలు ఉండొద్దు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు క్వైట్గా ఉంటే అవి తెలుస్తాయి అని చెప్తారు. అప్పుడేం తెలుస్తుందంటే ఉన్నది అసలు నిశ్శబ్దమే ఉన్నది. ఈ శబ్దాలన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. శబ్దాలు మళ్ళీ ఎక్కడ ఉంటాయి? నిశ్శబ్దంలోనే ఉంటాయి. శబ్దాలన్నీ నిశ్శబ్దంలోనే ఉంటాయి. అసలు శబ్దాలను సపరేట్ గా ఉండవు. అవి ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది ఆ లోపలికి వెళ్తే. అది ఆయన చెప్పే ముఖ్యమైన విషయం. దాన్ని 2వ అధ్యాయంలోనే ముందే ప్రతిపాదించారు. కానీ అది పట్టుకోవడం కష్టం కాబట్టి పరమ దయతో ఇన్ని మళ్ళీ పైకి కిందికి వెళ్ళి అన్ని స్టెప్స్ లో మళ్ళీ చెప్తారు. కానీ అసలున్నది ఇది తెలుసుకోవడానికి వెంటనే అవకాశం లేకపోతే, ఎందుకంటే శబ్దాలు ఎక్కువైతే, బయట శబ్దాలు ఎక్కువ, హడావిడి ఎక్కువ, యాక్టివిటీ ఎక్కువ, మనసులో ఆలోచనలు ఎక్కువ, ఈ సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ మధ్యలో ఆ నిశ్శబ్దం, అవ్యక్తం, అచింత్యం, అవికార్యం తెలియదు. అవి తెలియాలంటే మౌనం కావాలి. ఇంతే విషయం అని ఆయన ముందే చెప్పారు. అది అర్థం కాదు కాబట్టి ఇవన్నీ చెప్తారు. ఇప్పుడు ఈ ప్రశ్న అసలు మనం ఎందుకు వేసుకున్నాం మనకు మనము అంటే, వివేకం చూడామణిలో ఏన ఇదం విశ్వం మొత్తం వ్యాప్తం ఎం కించన వ్యాప్నోతి అన్నప్పుడు, దీనివల్ల అంతా వ్యాపిస్తుంది, దాన్ని ఏది వ్యాపించని లేదు అన్నప్పుడు మధ్యలో ఇంటర్మీడియట్ స్టెప్ లో ఉన్నాం మనము. మనం చూసుకున్న 3 స్టెప్ ప్రాసెస్ లో ఇంటర్మీడియట్ స్టెప్ లో ఉన్నాము. ఈ ఇంటర్మీడియట్ స్టెప్ అత్యవసరం. ఈ ఇంటర్మీడియట్ స్టెప్ అత్యవసరం. ఎందుకంటే ఏదో విధంగా మనసు నిలబెట్టే కదా రోజు వచ్చి ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాము. మనసు నిలబడ్డది కాబట్టే భగవద్గీతాలు చదువుతాము, వివేక చూడమని చదువుతాం, ఇంకేమైనా చదువుతాం. మనసు నిలబడ్డది, మనకి ప్రాబ్లం లేదు. ఇది అస్సలు లేని వాళ్ళు ఇంకా యాత్రలకి వాటికి ఏదో ఏమంటారు వాలంటీరింగ్ వర్క్స్ అవన్నీ చేసి ఏదో విధంగా మనసుని అటువైపుకి తిప్పాలి వాళ్ళ కోసం. ధ్యానం ఏదో ప్రాణాయామాలు అవన్నీ చేయడం వాళ్ళ కోసము. మనం దాటొచ్చాము, ఇక్కడున్నాము కాబట్టి మనకంత విచారణ. అందుకని మొత్తము వివేక చూడమనంతా ఇక్కడే సాము చేస్తుంటుంది. ఇది కూడా దాటిన వాళ్ళకి అసలు వివేక చూడమని అవసరం లేదు, వేదం అవసరం లేదు, ఇంకేం లేదు. ఉన్నదంతా ఒకటే వస్తువు అని తెలుసుకున్న వాడికి రెండో విషయం ఎందుకు వాడికి అవసరం లేదు. వాళ్ళకి పనికి రాదు వివేక చూడమని కానీ, ఇంకా ఏదో పతంజలి యోగ సూత్రాలు కానీ, భగవద్గీత కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ ఏవైనా సరే ఇంక వీళ్ళకి అవసరం లేదు. ఉన్నదంతా ఒకటే వస్తువు అనుకున్న వాళ్ళకి, ఆ శుక మహర్షి లాంటి వాళ్ళకి ఎందుకు ఇంకొక వస్తువు అవసరం లేదు. అయితే మిగిలిన వాళ్ళ మనందరం మన కోసమే ఇది కావాలి, అందుకనే వివేక చూడమనంతా ఇదే చెప్తూ ఉంటుంది అని దానికి కొంతవరకు మనము చూసుకున్నాము. కారణము ఎందుకు ఇక్కడున్నాము, ఎందుకు ఇక్కడున్నామంటే మనము కింద లేము, అసలు మనసే నిలబడని అటువంటి దుర్మార్గమైన స్థితిలో లేము. అంతా నేనే అని తెలుసుకున్న స్థితిలో నేను ఇంకా లేను, నేను ఇంకా అక్కడికి రాలేదు, మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు ఇవి వివేక చూడమని అని చూసుకుని మనము తర్వాత శ్లోకాలు చదువుకుంటూ వెళ్దాము. ఒక 36, 37 శ్లోకం వరకు ఇంతవరకు చూసినట్టున్నాం పోయిన వారము. నియమిత మనసా అమం త్వం స్వం ఆత్మానం ఆత్మని అయం అహం ఇతి సాక్షాత్ విద్ధి బుద్ధి ప్రసాదాత్ జని మరణ తరంగ అపార సంసార సింధుం ప్రతర కృతార్థ భవ బ్రహ్మరూపేణ సంస్థ అని మన గురువు గారు చెప్పారు. నియమించిన మనసుతో
బుద్ధి ప్రసాదంతో, సిద్ధమైన బుద్ధితో, నీ వశంలో ఉన్న మనసుతో నువ్వు నీలోనే నిన్నే చూసుకో, సాక్షాత్తుగా తెలుసుకో, సాక్షాత్ విద్ధి. ఆ రకంగా చేస్తే జన్మలు మరణాలు అనే అలలుగా వస్తూ పోతూ ఉన్న ఈ అపారమైన సంసారం అనే సాగరాన్ని నువ్వు తరించేయొచ్చు. ఆ విధంగా గొప్పగా దాటేయి. ఆ విధంగా కృతార్థుడివి. ఇది సాధిస్తే ఇంకేది సాధించవలసింది లేదు నీకు. ఆ విధంగా ఉండు, బ్రహ్మరూపేణ బ్రహ్మంగా నిలబడిపో అని చెప్తున్నారు. అక్కడ ఆపాము, ఇంకక్కడి నుంచి చూద్దాము. ఇంతవరకు మన గురువు గారు మనకి 2 ప్రశ్నలకి జవాబు చెప్పారు. ఒకటి అనాత్మ అంటే ఏమి, రెండోది ఆత్మ అంటే ఏమి అని చెప్పారు. ఇప్పుడు బంధం అంటే ఏమి, కహ నామ బంధః అని ఒక క్వశ్చన్ అడిగాడు మన శిష్యుడు. దానికి 2 శ్లోకాల్లో ఆయన జవాబు చెప్తున్నారు గురువు గారు. అత్ర అనాత్మని అహం ఇతి మతిః బంధః ఈశః అస్య పుంసః ప్రాప్తః అజ్ఞానాత్ జనన మరణ క్లేశ సంపాత హేతుః येन एव अयं वपुः इदम् असत् सत्यम् इति आत्मबुद्ध्या पुष्यति उक्ष्यति अवति विषयैः तन्तुभिः कोसकृत्वत्. అత్ర ఇందులో ఏం జరిగిందంటే, ఈ అస్య పుంసః ఈ పురుషుడి యొక్క అనాత్మలో, ఈ అసత్తులో, మారుతూ ఉన్న విషయాల్లో జనన మరణ క్లేశ సంపాత హేతు రూపమైనది, జన్మలు మరణాలు మొదలైన క్లేశాలు, కష్టాలని సంపాదించి పెట్టేందుకు కారణమైనది ఒకటి ఉన్నది. జనన మరణ క్లేశ సంపాత హేతు అని చెప్తున్నది మన పతంజలి మహర్షి. మనకు అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని ఒక 5 విషయాలున్నాయి. అవే నీకు క్లేశాలు అని చెప్పారు. ఈ క్లేశాన్ని ఎక్కడొచ్చినా అదే విషయము. అసలు అవిద్యతోటి మొదలవుతుంది. ఆ అవిద్య, అజ్ఞానము, అసత్ విషయాలన్నీ సత్యంగా కనిపిస్తుంటాయి. దానివల్ల ఏమవుతుందంటే అస్మిత, నేనిదే, మీనా అన్నది నేనే అన్న ఆలోచన కలుగుతుంది. దానితోటి ఈ మీనాకి కష్టం వచ్చింది, దీనికి ఇష్టం వచ్చింది అని రాగాలు, ద్వేషాలు ఉంటాయి, ప్రేమలు, కోపాలు. ఇంకా వాటిలో బాగా ఉంచుకొని ఉండడం అభినివేశము. వీటన్నిటినీ ఫ్రీగా సంపాదించి పెట్టేది ఒకటి ఉంది. అదేమి అంటే అహం ఇతి, ఇది నేనే అన్న మతిహి, ఆ బుద్ధి. ఇంకిదే నేను, మీనా అన్న శరీరమే నేను, ఇదే నేను అన్న ఆలోచన ఒకటి ఉంటుంది, ఆ మతి. ఆ ఆలోచనే మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణాలకి కారణమవుతుంది. ఈ క్లేశాలన్నిటికీ అదే కారణం, హేతువు. ఈ కారణం ఎందుకు వచ్చింది అంటే అజ్ఞానాత్ ప్రాప్తః, అజ్ఞానం వల్లే. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అవిద్య. ఆ అజ్ఞానమే కారణము. అక్కడి నుంచే అన్నీ వస్తాయి. దానివల్లనే ఈ అనాత్మనే చూసుకొని ఇదే నేనని అనుకునే ఆలోచన కలుగుతుంది. దీని పేరేంటో తెలుసా? దీని పేరు అవిద్య, అజ్ఞానం అని చెప్పలేము, అనాత్మ అని చెప్పలేము. ఇదే నేను అని అనుకోవడానికి ఒక స్పెషల్గా ఒక పేరుంది. అది రావడము అజ్ఞానం వల్ల వస్తుంది, కానీ ఇది నేను అని అనుకునే ఆలోచనకు ఒక పేరుంది. దాని పేరు బంధః. ఏషః బంధః, ఇదే బంధము. కోనామ బంధః అని మన శిష్యుడు అడిగాడు. బంధం అంటే ఏంటండి గురువు గారు అని అడిగితే, ఇదే నాయన బంధం. ఈ శరీరం చూసుకొని ఇదే నేను అని అనుకోవడమే బంధం. ఆ బంధం ఉంది అంటే ఈ శరీరానికి ఇంకొక పిల్ల శరీరము, ఇంకా లేకపోతే మా అమ్మ శరీరము, ఇంకా లేకపోతే ఈమె మా అమ్మ, ఈమె నా కూతురు, వీళ్ళు నా ఫ్రెండ్స్, ఇది నా ఇల్లు, ఇది నా వాకిలి, ఇది నా
కంప్యూటర్ అని, ఇంకా ఆ బంధాలన్నీ అక్కడి నుంచి వస్తాయి. ఇంకా అది జనన మరణ క్లేశ సంపాత హేతుభూతమైన విషయం అది. అది ఎందుకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల, దాని పేరు అజ్ఞానం కాదు. ఎందుకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల ఈ అనాత్మను చూసుకొని ఇదే అహం నేను అని అనుకునే మనసే నీకు బంధమై తగులుకుంటుంది అని చెప్పారు. చెప్పి ఆయన దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఏన ఏవ దేని వల్లనైతే అయం వపుహు ఈ శరీరాన్ని చూసుకుని ఇదం దీన్ని అసత్ అయిన వస్తువు. అసత్ ఎందుకంటే సత్యంగా మార్పు లేకుండా ఉండదు నా శరీరము, దానికి మార్పులుంటాయి. ఆ మారుతున్న అసత్ శరీరాన్ని పట్టుకుని వపును సత్యం ఇది నిజము, ఇది నిజము, ఇది ఎప్పటికీ ఉంటుందన్న ఫీలింగ్ లోనే ఉంటాం. పైగా పోనీ ఇది పడిపోతుందన్న ఆలోచన కూడా రాదు కనీసం. ఇది ఎప్పటికీ అందరూ పోయినా సరే నేను ఉంటానన్న ఆలోచనే ఉంటుంది. ఏంటో ప్రతి వాళ్ళకి, ఎంత జ్ఞానికైనా సరే అన్నీ పోయినా, నా కళ్ళ ముందే అందరు చచ్చిపోతున్నా కూడా, చూస్తున్నా కూడా నేను మాత్రం ఎప్పటికీ ఉంటానన్న ఆలోచనతోటే ఉంటామేంటో. అదొకవేళ నేనేనా అన్నది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అది యాక్చువల్ గా ఈ శరీరాలన్నీ పడిపోతున్నా కూడా, కళ్ళతోటి చూస్తున్నా కూడా నేను మాత్రం పోను అని అనిపిస్తుంది. ఒకవేళ ఆ రకంగా అనిపించేది నేనేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కాదు, దానికి ఇంకొక పేరుంది అట్లా అనిపించడానికి. ఈ అజ్ఞానం ఎంత గట్టిగా ఉంటుందంటే అది అసలు నేను చచ్చిపోతానేమో అన్న ఆలోచన రానియదు. ఆలోచన వస్తే భయంతో ఏడుపు, దుఃఖం వస్తుంది. ఆ ఆలోచనకు ఇంకో పేరు ఏంటంటే అనవస్థ దోషం అంటారు. ఇంకా ఇది దీన్ని అనవస్థను యాక్చువల్ గా టెక్నికల్ ఎందుకు వాడతారంటే, అన్నిటినీ నువ్వు ఒకవేళ సాక్షిగా చూస్తుంటే, జరుగుతున్నవన్నీ నువ్వు చూస్తున్నావు సాక్షిగా అనుకున్నప్పుడు, ఆ సాక్షిగా చూస్తున్నది ఉన్నది కదా, అది నువ్వు అనుకో. అంటే ఆ సాక్షిగా ఉన్నదాన్ని నేను చూస్తున్నాను అంటే, ఆ చూస్తున్నది ఒకదాన్ని చూస్తున్నది కదా. ఆ చూస్తున్నది ఏది ఉన్నదో ఆ చూస్తున్న దాన్ని నేను తెలుసుకుంటున్నాను అంటే, మరి చూస్తున్న దాన్ని తెలుసుకునేది సాక్షి కదా అని ఉంటుంది. అది ఏమంటారు? సర్క్యులర్ లాజిక్ అంటారు. సర్క్యులర్ లాజిక్. ఆ సర్క్యులర్ లాజిక్ ని అనవస్థ దోషం అంటారు, అనవస్థ స్థితి. అది ఇక్కడ వాడుకో, అది ఇక్కడ యాక్చువల్ గా ఉపయోగం అవుతుంది. అది యాక్చువల్ గా యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ అందరూ చచ్చిపోతున్నా కొద్దీ చూస్తూ ఉన్నా కూడా నేను పోతానని అనిపించదు, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటానని అనిపిస్తూ ఉన్నది ఒకవేళ నేనేనేమో ఏమో అంటే కాదు. అది ప్రకృతి నిన్ను ఆ రకంగా అనుకోనివ్వదు. అనుకుంటే గుండె గుబేలు అంటుంది, భయం అనిపిస్తుంది, దిగులు అనిపిస్తుంది. కాబట్టి ప్రకృతి అట్లా అనుకోనివ్వదు. నీకేం కాదులే, అందరు పోతే పోయారు, నువ్వు ఉంటావులేని అనిపిస్తుంది మనసుకి. కాబట్టి అది నువ్వు కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దాని వెనకాల మనసుకి కూడా దాటిన విషయాల్ని మనం చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మనసు ఏమైనా అనుకుని. కాబట్టి దేని వల్లనైతే ఈ శరీరాన్ని చూసుకొని, అసత్ పదార్థాన్ని, అసత్ మార్పులతో ఉన్న శరీరాన్ని చూసుకొని సత్యం ఇది అని అనుకునే ఆ ఆత్మ బుద్ధి ఉంటుంది, నా బుద్ధి. ఆత్మబుద్ధి అంటే నా బుద్ధి అనుకునే ఒక బుద్ధి ఉంటుంది నాది. అదేం చేస్తుందంటే, ఈ శరీరాన్ని చూసుకొని ఓహో ఇది నాదే శరీరం అని అనుకున్నాక, ఇప్పుడు నేను ఈ మీనా అన్న శరీరం నాది అనుకున్నాక ఏం చేస్తాను? ఇంకప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా ఆలోచన కూడా లేకుండా దాన్ని నేను పుష్యామి, దాన్ని పోషిస్తాను. ఈ శరీరం నేను అనుకున్నాక శరీరాన్ని చాలా బాగా పోషిస్తాను. మళ్ళీ దాన్ని ఉక్షతి, తడుపుతాను. తడపడం అని ఉంటుంది ఇక్కడ. తడపడము అంటే ఏదో విత్తనాలకి నీళ్లు చల్లి వాటిని పెంచి పోషించినట్టు. నేను అనుకొని దాన్ని పెంచి పోషించడం. దాని తర్వాత అవతి, దాన్ని కాపాడుకుంటూ ఉంటాను. అమ్మో దీనికి ఏమన్నా అవుతుందేమో, అబ్బో దీనికి ఏమన్నా అవుతుందేమో, ఎందుకంటే ఇది నేను అనుకుంటాను కదా. ఇది నువ్వు ఎంత చూసినా ఉండదు, అది రాలిపోతుందన్న ఆలోచన నిలబడదు కదా. అందుకని దీన్ని మెయింటైన్ చేయడము చెయ్యాలి. అసలు దాన్ని అశ్రద్ధ చేసుకుంటూ కూర్చోకూడదు, దాన్ని మెయింటైన్ చెయ్యాలి. అయితే ఇదే నేను అనుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఈ శరీరం నేను అనుకున్నానంటే ఆటోమేటిక్ గా దాన్ని పోషిస్తుంటాను, దాన్ని తడుపుతూ ఉంటాను, దాన్ని శ్రద్ధగా చూసుకుంటూ ఉంటాను, దాన్ని కాపాడుతూ ఉంటాను.
కాపాడుతూ ఎట్లా చేస్తాను? దాన్ని పోషించడం, రక్షించడం, కాపాడడం, దాన్ని బాగా పుష్టిగా ఉంచడం ఇవన్నీ ఎట్లా చేస్తాను అంటే, విషయైః తంతుభిః, విషయాలన్న తంతులతో. విషయాలు, ఏవో విషయాలుంటాయి. వాటితోటి దాన్ని పెంచి పోషిస్తుంటాను. నేనున్నాను, మీనాగా ఉన్నాను. ఆ శరీరాన్ని మెయింటైన్ చేసుకుంటాను. కార్నర్‌లో కూర్చుంటానంటే నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు. శరీరం నేను అని అనుకున్నాక, దాన్ని బాగా చక్కగా చూసుకొని, దాన్ని పోషిస్తూ, దాన్ని కాపాడుతూ, రక్షిస్తూ, మెయింటైన్ చేస్తున్న తర్వాత, దాన్ని కార్నర్‌లో ఎందుకు కూర్చోబెడతాను? అందరిలోకి తీసుకెళ్తాను. ఎందుకంటే ఇది నేనే గదా! నేను దీన్ని మాట్లాడుతున్నాను. ఈ శరీరం నేను అనుకుంటా కదా! అప్పుడు నేను ఒక చోట ఎందుకు కూర్చుంటాను కార్నర్‌లో? నేను అందరిలోకి వెళ్తాను. అన్ని విషయాల్ని తగిలించుకుంటాను. అన్నిటితో కూడి ఉంటాను. ఆ విషయాలన్నవి తంతులుగా, దారాలుగా సాగుతూ ఉంటాయి. పెనవేసుకుంటూ పోతాను. ఎట్లా అంటే కోసకృత్ సాలెపురుగులాగా నేను నాలో నుంచే వాటన్నిటిని బయటికి తీసుకొస్తాను. విషయాలు నిజంగా బయట ఉంటాయి, నాలోనే ఉంటాయి. నేను వాటిని నాలో నుంచి బయటికి తీసుకొస్తాను. బయట అందరితోటి కలుపుకుంటాను. దాన్ని పెద్ద సాలె గూడులాగా చేసుకుంటాను. సాలెపురుగు నా కోసం ఈ గూడు కావాలి, నేను ఈ గూడు కట్టుకుంటే ఏవైనా ఈ గూట్లోకి వచ్చిన వాటిని తింటాను, అప్పుడు నన్ను నేను పోషించుకోవచ్చు, నాకు రక్షణ కూడా ఉంటుంది అని అదేదో ఆలోచించుకొని, పాపం అది కష్టపడి దాని నోట్లో నుంచి లాలాజలాన్ని బయటికి తీసి పెద్ద పెద్ద సాలెగూళ్ళన్నీ కట్టుకొని చివరికి ఏమైతుంది, దాని గూట్లో అదే ఇరుక్కుంటుంది. ఇంక బయటపడలేక అదే చచ్చిపోతుంది అక్కడనే. లేదా ఇంకేవైనా వచ్చి దాన్ని తినేస్తాయి. కానీ అట్లా ఈ శరీరం నేను మీనా అనుకున్న తర్వాత, ఇంకా విషయాలనే తంతులతోటి దాన్ని పెంచి దాన్ని వృద్ధి చేసి మరి దాన్ని కాపాడి దాన్ని చాలా చేస్తాను. ఎంత చేసినా అది ఉండదు. ఇక్కడ ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఎవరికి వాళ్ళు. నేనెప్పుడు వేసుకునే ప్రశ్న ఒకటి, ఈ శరీరం నా కోసం ఉన్నదా? నేను దీన్ని మెయింటైన్ చేయడానికి కోసం ఉన్నానా? నేను ఏమి చేయడానికి వచ్చానో ఆ పనులు చేయడానికి ఈ శరీరం ఉపాధిలాగా, ఉపకరణంలాగా, టూల్ లాగా నాకు హెల్ప్ చేయడానికి ఉన్నదా? దీన్ని మెయింటైన్ చేయడానికి నేనున్నానా? ఎవరి కోసం ఎవరున్నారో అర్థం కాకుండా ఉంది ఇక్కడ పరిస్థితి. ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడానికి నా బతుకంతా అయిపోతుంది. ఇంకా నేనెక్కడ నా గురించి ఆలోచించుకుంటాను? నా గురించి నేను ఆలోచించుకోవడానికి వీలుగా ఈ శరీరం నాకున్నది. దాన్ని వాడుకుంటూ నేనెవరో నేను తెలుసుకోవాలి. అది వదిలిపెట్టి దీని మెయింటెనెన్స్ లోనే ఉంటాను, అట్లానే రాలిపోతాను. ఏమి ఉపయోగము? కోసకృద్వత్ సాలెపురుగులాగా నిరుపయోగంగా చచ్చిపోతాను. సాలెపురుగుని చిన్నబుచ్చి మాట్లాడట్లేదు, దాని జన్మ వ్యర్థమని చెప్పట్లేదు. కానీ ఉదాహరణగా ఇచ్చారు కాబట్టి నేను వాడుతున్నాను. దాని గురించి కూడా నాకు చిన్న ఉద్దేశం లేదు. దాని జీవితం కూడా చాలా గొప్పది. ప్రతిదీ ఈ సృష్టిలో అక్కడికి రానిది ఒక్కటి లేదు, అనవసరంగా ఉన్నదేది లేదు. అది కూడా కాదు, మన సాలెపురుగు కూడా కాదు. కానీ ఎందుకు కాకుండా రాలిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నా కోసం ఈ శరీరం ఉన్నదా? శరీరాన్ని మెయింటైన్ చేయడానికి నేను మొత్తం నా బతుకంతా దుంపనాశనం చేసుకొని వెచ్చించి నేను దాన్ని కాపాడి పుష్యతి ఉక్ష్యతి అవతి చేస్తానా అని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రశ్నించుకుంటుంటాను. సరే, అదే విషయాన్ని ఆయన ఇక్కడ చెప్తున్నారు. అత్ర అనాత్మని అహం ఇతి మతిః బంధః ఏషః అస్య పుంసః ప్రాప్తః అజ్ఞానాత్ జనన మరణ క్లేశ సంపాత హేతుః येन एव अयं वपुः इदम् असत् सत्यम् इति आत्मबुद्ध्या पुष्यति उक्ष्यति अवति विषयैः तन्तुभिः कोशकृद्वत्. తర్వాత ఈ 2వ శ్లోకం కూడా 138వ శ్లోకం కూడా ఆ బంధం అంటే ఏంటి అన్న దానికే జవాబు చెప్తున్నారు మన గురువు గారు. అతస్మిన్ తద్బుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా వివేకభావాత్ వై స్ఫురతి భుజగే రజ్జుధిషణ తతః అనర్థవ్రాతః నిపతతి సమాదాతుః అధికః తతః యః అసద్గ్రాహః సహ హి భవతి బంధః శృణు సఖై అని మన గురువు గారు చెప్తున్నారు శిష్యుడికి. ఆయన ఏమంటున్నారంటే, సఖై, ఓ స్నేహితుడా, శృణు విను అని చెప్తున్నాడు. లిజన్ మై ఫ్రెండ్,
అని పిలిచి గురువుగారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో తమసా విమూఢస్య, తమస్సు చేత మూఢుడైన వాడు, అజ్ఞానంతో ఉన్నవాడు, తమస్సు చేత మనస్సులో చీకట్లు ఆవరించడం చేత అజ్ఞానంతో ఉన్నవాడు, వాడి యొక్క ఇంకా ఈ విషయాలతో ఉంటుంది వాడి బుద్ధి, ఆత్మబుద్ధి అంతా ఈ శరీరం నేను అన్న దాని మీద ఉంటుంది, దాన్ని మెయింటెనెన్స్ లో ఉంటుంది వాడు బతుకంత టైం అంతా. అతస్మిన్ ఇంకక్కడి నుంచి అదే బుద్ధి ప్రభవతి, ఇంకా వాడి బుద్ధి అక్కడి నుంచే ముందుకెళ్తుంటుంది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి ఎక్కడికి వస్తుంది, అది అక్కడి నుంచి పక్కనే జ్ఞాన మార్గం ఎక్కడ పట్టుకుంటుంది. ఈ శరీరం నేనే అన్నాను అంటే ఇంకా అట్నుంచి ఇంకా శరీరం మెయింటెనెన్స్, తర్వాత దాన్ని అందరికి చూపించడాలు, ఆ శరీరానికి నేను చుట్టిన చీరలన్నీ చూపించడాలు, ఇంక వీటితోటే ఉంటుంది అంత గోల. ఆ రకంగా అదే బుద్ధి, తత్ బుద్ధే ఇంకా అతస్మిన్, ఇంకా అక్కడి నుంచి అదే బుద్ధి మొదలవుతుంది ఇంకంతే వాడికి. ఇంకా అప్పుడేమవుతుంది, వివేక అభావాత్వై, ఇంకా వివేక అభావం, వివేక శూన్యమైపోతుంది వాడి బుద్ధి. వివేకం ఉండదు వాడికి, విచక్షణ ఉండదు, విజ్ఞానం వరకు ఎక్కడికి వెళ్తుంది, ఇంకా అసలు మామూలు జ్ఞానమే లేదు. అసత్ విషయాల్ని పట్టుకున్న బుద్ధి అసద్బుద్ధి అవుతుంది, అజ్ఞానపు బుద్ధి అవుతుంది, వివేక జ్ఞానానికి దూరం అయిపోతుంది. అది వివేక జ్ఞానము అటువంటి బుద్ధిలో అభావం అయిపోతుంది, లేకుండా పోతుంది. ఇంకప్పుడు ఏమవుతుందంటే, భుజగే పాములో రజ్జు ధిషణ, రజ్జు తాడు అన్న ధిషణ బుద్ధి ఆలోచన స్ఫురతి కలుగుతుంది. ఇది ఇక్కడ చాలా ముఖ్యమైన చెప్తున్న విషయం. ఆయన తాడును చూసి పాము అనుకోవడం అనట్లేదు, పామును చూసి ఇది తాడే అనుకొని దాంతో ఆడుకోవడం మొదలు పెడతాడు వాడు. ఎందుకంటే వాడికి వివేక జ్ఞానం లేదు, వివేకం అభావం అయిపోయింది, వివేక శూన్యుడై ఉన్నాడు వాడు, అజ్ఞానంతో ఉన్నాడు. కాబట్టి వాడు పామును చూస్తాడు, ఇది తాడనుకొని దాన్ని పట్టుకొని ఇంకా ఆడుకోవడం మొదలు పెడతాడు. అంత మూర్ఖత్వం పెరిగిపోతుంది వాడికి. ఏది చూసినా ఇంకది నిజమా కాదా చూసేదేమి లేదు, ఇంకా పాముతో ఆడుకున్నట్టు ఏవో చేస్తాడు. ఇది శరీరం నేను అన్నాకేమైంటుంది, ఇంకా అక్కడి నుంచి అతస్మిన్ వాడి బుద్ధి కాస్త అసద్బుద్ధి అయిపోతుంది. అయిపోయిన తర్వాత నాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకుంటాడు, ఎక్కడో ఇన్వెస్ట్మెంట్లు చేస్తాడు, డబ్బులు పోగొట్టుకుంటాడు, బాధలు పడుతుంటాడు, ఏడుస్తాడు, అందరిని తిట్టుకుంటాడు, మళ్ళీ ఏదో ప్రయత్నాలు చేస్తాడు, లేకపోతే వాడు చేయలేని ఉద్యోగాలు చూసుకుంటాడు, ఏదైనా సరే బాగుంది అనుకుంటాడు, ఏదో ఈ జీవితం బాగుంది అనుకుంటాడు. యాక్చువల్ గా నన్ను అడిగిన ప్రశ్న ఒకటి ఇక్కడ గుర్తొస్తుంది. భుజగే రజ్జు ధిషణా స్ఫురతి అంటే పామును చూసి అది తాడనుకొని ఆడుకోవడం అన్నది అనుకున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఎందుకండి ఊరికి అన్ని మానుకోమంటారు, అన్ని కడుపు కట్టుకో, అన్ని కంట్రోల్ చేసుకో, మొత్తం వెనక్కి తిరుగు, మనసుని కట్టడి చేసుకో, నువ్వు అన్ని మానుకుని కూర్చోని ఎందుకు చెప్తారు? అంతా బాగానే ఉంది కదా, అంతా బాగానే ఉంది కదా, ఇప్పుడు ఏం తక్కువైందని హాయిగా, నిజంగా అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలీదు, నిజంగా ఆత్మజ్ఞానం అనేది ఉందో లేదో తెలీదు, నిజంగా ఆత్మానుభవం వస్తుందో రాదో తెలీదు, ఎంతమందికి వచ్చింది, ఎక్కడొచ్చింది, కానీ అసలు నేను ఉన్నాను కదా, ఈ శరీరం ఉంది, హాయిగా తినొచ్చు, తిరగొచ్చు, సంతోషంగా ఉండొచ్చు కదా, సంతోషంగా ఉండకుండా హింసించుకుంటూ ఎందుకు అన్ని మానుకో అని బాధపడుకుంటూ ఉండడము? బాగున్న దాన్ని ఎందుకు వదిలిపెట్టమని అంటున్నారు, బాగున్న దాన్ని ఎందుకు వదిలిపెట్టమని అంటున్నారు అని అడుగుతారు. ఒరే అది పామురా, దాన్ని వదిలిపెట్టు, అది నువ్వు తాడనుకుంటున్నావు, తాడు కాదు అది పాము, వదిలిపెట్టంటే నీకు తెలీదు, నువ్వు అట్లానే చెప్తావు, వదిలిపెట్టు అంటావు. వదిలిపెట్టడం అంటేనే కదా మన భాషలో మోక్షం. వదిలిపెట్టంటావు, ఎందుకు వదిలిపెట్టడం? మోక్షం గీక్షం ఇది బాగానే ఉంది కదా, మంచిగా ఉంది కదా, తాడు దీంతో ఆడుకుంటా అంటే తాడు కాదురా అది పాము అని చెప్పినా వినడు. ఎందుకు అంటే వివేకం భావము అభావం అయిపోయింది, లేకుండా పోయింది. బుద్ధి కాస్త అసద్బుద్ధి అయింది, బుద్ధి సద్బుద్ధి కాలేదు, అసద్బుద్ధి అయింది. మొత్తం తమస్సు చేత వాడి బుద్ధి మొత్తము నిండిపోవడం చేత విమూఢుడయ్యాడు వాడు. వాడికి ఈ కాల సర్పము చూస్తే
బానే ఉంది కదా, తాడులాగా ఆడుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. వదిలిపెట్టమంటే వాడికి వదిలిపెట్టరాదు, వాడికి ఏడుపొస్తుంది. వదిలిపెట్టాలంటే దుఃఖం వస్తుంది. కావాలంటే ప్రశ్నలన్నీ వేసుకుంటూ తిరుగుతాడు అందరినీ. ఎందుకు వదిలిపెట్టాలండి అనుకుంటూ. ఒక కాఫీనే కదండి రోజు తాగే, ఒక కప్పు కాఫీనే కదా, దాన్ని ఎందుకండి వదిలిపెట్టాలి అనుకుంటూ తిరుగుతాడు. వాడికేం చెప్పలేం. ఎందుకంటే వాడు ఎంత వివేక అభావ స్థితిలో ఉన్నాడంటే వాడికి చెప్పినా అర్థం కాదు. ఏం పట్టుకున్నాడో. మన శంకర్ల వారి పైన ఏదో మొసలిని దుంగ అనుకొని దాని మీద ఎక్కి కూర్చొని సంసార సాగరాన్ని తరించేద్దామంటే వాడు ఎక్కడన్నా తరిస్తాడా? ఆ మొసలి వాడిని కిందికి ఈడు చేస్తుంది అని ఆయన పైన చెప్పారు. అట్లా వీళ్ళు కూడా పామును చూస్తారు, పామును పట్టుకుంటారు, పట్టుకొని అది తాడని ఆడుకుంటారు. ఏదో మొసలి మీద ఎక్కి కూర్చుంటారు. అది బానే ఉంది దుంగ, దీంతోటి నేను సముద్రంలో బాగా సంసారం అన్న సాగరంలో వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అవి పాములు, అవి మొసళ్ళని చూసుకోలేరు. ఎందుకు అంటే వివేకమంతా అభావమైపోయిన తమస్సుతో నిండిన మూర్ఖపు బుద్ధులు అట్లనే ఉంటాయి. వాళ్ళకి ఏమీ చెప్పలేము అసలు. తతః ఇంకక్కడి నుంచి ఏమవుతుంది, అక్కడికి ఆగదు ఆ విషయము. తతః సమాధాతు, ఆ రకంగా దాన్ని గట్టిగా పట్టుకుంటాడు వాడు. ఇది బాగుంది, నా వైఫ్ చాలా బాగుంది, నా భార్య చాలా అందమైంది, నా పిల్లలు చాలా గొప్పవాళ్ళు, వాడొకడు డాక్టరు, వాడొకడు యాక్టరు, వాడొకడు అమెరికాలో ఉన్నాడు, వీడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, వాడు అండమాన్ లో ఉన్నాడు, నేను ఇంకెక్కడో ఉన్నాను, నాకు 4 ఇళ్ళున్నాయి అని ఏంటో ఇవన్నీ ఆ పాములన్నిటిని పట్టుకొని గట్టిగా ఆడుకుంటున్న వాడికి ఇంకా అధికమైన అనర్థ వ్రాతాలన్నీ, వ్రాతం అంటే సమూహం, అధికమైన అనర్థాలన్నీ నిపతతి వాడి నెత్తి మీద పడిపోతాయి. ఇంకా అప్పుడు మొత్తం ఆ సమూహం అంతా పడిపోతుంది వాడి మీద, ఆ గణమంతా. వాడికి అది తెలియని కూడా తెలీదు. ఎందుకు నేను ఇంత మంచివాడిని, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, దేవుడు అన్ని నాకే కష్టాలు రాసి పెడతాడు, అందరు బాగానే ఉంటారు, నేను ఒక్కడనే ఇట్లా కష్టపడాలి, ఇట్లా బాధపడాలని వాడు అనుకుంటాడు. వాడికి తెలియకుండా ఉన్నది ఏంటంటే వాడు మంచో కొంచో వాడు ఆడుకుంటున్నది పామును పట్టుకొని ఆడుకుంటున్నాడు. పామును పట్టుకొని ఆడితే అది తప్పకుండా కాటేస్తుంది, తప్పకుండా దానికి విషయం ఉంటుంది. వస్తువులతోటి విశేషాలతోటి ఆడుకుంటున్నామంటే ఆ వస్తువులు విశేషాలు ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తాము వాటి దగ్గరికి. ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వల్ల డిస్పేర్ వస్తుంది, డిప్రెషన్ లోకి వెళ్తాము. వీటిని ఇంగ్లీష్ లో చెప్పాను నేను. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే డిసప్పాయింట్మెంట్స్, డిస్పేర్, ఏదో డిప్రెషన్ అని చెప్పాను. వాటిని మన వాళ్ళు తెలుగులో చెప్తారు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఆశలు, ప్రతిఫలాల మీద ఫలితాల మీద ఆశలు ఉండడం ఎక్స్పెక్టేషన్స్. అవి ఉంటే డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. అవి రాలేదన్న కోపాలు, భయాలు ఉంటాయి. రావేమో అన్న భయము, రాలేదన్న కోపాలు ఉంటాయి. వాటితోటి ఇంకా మనసు, బుద్ధి చెడిపోతుంది. అది డిస్పేర్ లోకి వెళ్తావు నువ్వు, తర్వాత డిప్రెషన్ లోకి వెళ్తావు, నువ్వు చెడిపోతావు అని మన వాళ్ళు తెలుగులో చెప్తారు, సాంస్క్రిట్ లో చెప్తారు, ఇంగ్లీష్ లో చెప్తారు. ఏ భాషలో చెప్పినా వాడికి ఎందుకు అర్థం కాదంటే వివేకం అభావమైపోయిన మూర్ఖపు బుద్ధి పట్టుకోలేదు. దాన్ని తాడే అంటుంది, అది బాగుంది అంటుంది, తీయగుంది, తెల్లగుంది, మెత్తగుంది ఏంటో ఉందంటుంది. అది పాము. కాబట్టి ఆ ఏడుపులు, దుఃఖాలు, కష్టాలన్నవి మనసులోనే ఉంటాయి. ప్రారబ్ధము అనుకున్న మనసు, జ్ఞానంతో ఉన్న మనసు ఇవన్నీ ప్రారబ్ధం అనుకుంటుంది, దానికి ఏడుపు రాదు. ప్రారబ్ధం అని అర్థం చేసుకోలేదు ఈ మనసు, కాబట్టి దానికి ఏడుపులుంటాయి. అనర్థాలన్నీ మొత్తం సమూహం మీద పడిపోతుంది. తతః ఇంకక్కడికి ఆగుతుందా విషయము? ఆగదు. తతః యహ ఎవరైతే అసద్గ్రాహ, అసత్ వస్తువులను ఒకటుంటే ఒకటి అనుకొని పామును పట్టుకొని తాడనుకోవడము, ఈ శరీరం బాగానే ఉంది, నేను చాలా గొప్పవాడిని, చాలా సంతోషంగా ఉన్నాను నేను కాబట్టి, నాకు కాబట్టి అనుకోవడము, నా భార్య, నా పిల్లలు ఓహో అనుకోవడము, ఏదో మొసలి మీద ఎక్కి కూర్చొని అదే దుంగ అనుకోవడము, ఒకటి ఉంటే ఒకలాగా గ్రహించడము అసద్గ్రాహము. అసద్గ్రాహం అంటే ఉన్నది ఒకటైతే వీడికి అర్థమయ్యేది ఒకటి. అటువంటి వాడికి కలిగేదేమి అంటే బంధాలు. సహా బంధ, దాని పేరే బంధము
అయి ఉంటుంది, అదే సహ బంధః భవతి, అదే బంధమవుతుంది. సఖే శృణు, ఓ స్నేహితుడా విను, లిజన్ మై ఫ్రెండ్ అని మన గురువు గారు చెప్పారు. అతస్మిన్ తద్బుద్ధిః ప్రభవతి విమూఢస్య తమసా వివేక అభావాత్ వై స్ఫురతి భుజగే రజ్జుధిషణ తతః అనర్థవ్రాతః నిపతతి సమాధాతుః అధికః తతః యః అసద్గ్రాహః సహ హి భవతి బంధః శృణు సఖే. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి 139వ శ్లోకం దగ్గర నుంచి 139th శ్లోకం దగ్గర నుంచి మన గురువు గారు ఏషః కథం ఆగతః, ఈ బంధము ఎక్కడి నుంచి వచ్చిందండి గురువు గారు అని అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నారు. అవి కొద్ది శ్లోకాల్లో ఉంటాయి. మనం ఇవాళకి ఇక్కడికి ఆపి ఈ 139వ శ్లోకం నుంచి వచ్చే వారం చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.